నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్బంధ వెట్టి చాకిరీ చేయిస్తే శిక్షలు తప్పవు. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం అనారోగ్య సమస్యలు గుర్తించేందుకే వైద్య శిబిరాలు. వాకాళ్లోని గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటా. సూళ్లూరుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. నెల్లూరులోని ఆమని గార్డెన్స్ లో కొలువై ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంతో పూజలు చేసి స్వామివారికి మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు. ఎక్కడైనా నిర్బంధంగా వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంటే వారి గురించి తెలపాలని, అటువంటి వారిపై చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ, ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చి వారి చేత వెట్టి చాకిరీ చేయించకూడదన్నారు. అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం రూపొందించారని తెలిపారు. ఎక్కడైనా వెట్టి చాకిరీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలిస్తే వారి గురించి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటి గురించి అవగాహన పెంచుకోవాలని ఆమె వివరించారు. ఎవరైనా 10 లక్షలు కానీ కోటి రూపాయలు కానీ అప్పు ఉన్నప్పటికీ అది టోటల్గా తీరిపోయినట్టే అర్థం. అంటే మళ్ళీ చెల్లించే అవసరం లేదు. అలాగే వాళ్ళకున్న పొలాలు ఇచ్చేసి, అంటే ఇప్పుడు బీడు భూములు ఉంటాయి, లేకపోతే ఉండే ఇల్లు ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు, దాన్ని హౌస్ స్టేట్స్ అంటారు. అంటే మనం ఉండే ఇల్లు, మనం ఉండే పొలం, ఆ పొలం మీద మనం రెండు ఏదో పండించుకుని తినేవి, అలాంటివి కూడా వాళ్ళు ఇంక కష్టపడి చేసుకోలేక కొన్ని పొలాలు పండక అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేవారు. పెద్ద రైతులకి, రాజులకి, మంత్రులకి, కొంచెం ధనవంతులకి, వ్యాపారస్తులకి, ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అప్పచెప్పేశారు. అలాంటి ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి. అంటే ఆ రోజుతో వెట్టి చాకరీ అనేది టోటల్గా పోయినట్టు మనం అనుకుంటున్నాం, యాక్ట్ వచ్చింది కాబట్టి. కానీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బీహారు, ఈ అరకు, ఇంకొన్ని పాడేరు, తర్వాత ఇటు సీలేరు, అలా కొన్ని చింతపల్లి, అలా కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. బీహారు దాటిన తర్వాత మధ్యప్రదేశ్ అవుట్స్కట్స్, అలాగా మనకు తెలియని ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి. రాజస్థాన్ ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇప్పుడు మనకు కూడా ఈ అవుట్స్కట్స్లో ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. మొన్న ఎవరిసే ఉంటారు అక్కడ. అలాంటివి ఇంకా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళకి యాక్ట్ గురించి తెలియదు. 76లో వచ్చినప్పటికీ అది యాక్ట్ ఉందని, అది అబాలిష్ అయిందని తెలియట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు తెలియజేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ యాక్ట్ చూసుకున్నట్లయితే చాలా చిన్న యాక్ట్. ఇది 7 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, 27 సెక్షన్స్ ఉన్నాయి. దీనిలో బౌండెడ్ లేబర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది శ్రమ దోపిడీ. ఈ దోపిడీ చేసుకోవడం అనేది తప్పు. ఈ యాక్ట్ రావడం వల్ల ఎందుకు ప్రివెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆపన్నారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ. వాటిని వాళ్ళు కొట్టి కూడా, వాడు నిజంగానే నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా వాడు కొరటాతో కొట్టి సర్వీస్ చేసుకోవాల్సింది. వాళ్ళ ఆవుల్ని, గుర్రాలని క్లీన్ చేయాలంటే ఎంత ఫీవర్ ఉన్నా, వాళ్ళు ఏమైపోయినా వాడు ఎంత నీరసం చచ్చే వరకు పని చేయాల్సిందే. అలా ఉండేది. అది ఉండకూడదని చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనిలో సెక్షన్స్ 16 to 18 దీనిలో ఒక్కొక్క దానికి డెఫినేషన్స్ ఇచ్చారు. అసలు లేబర్ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, అప్ అంటే ఏంటి. అప్ అంటే అది వస్తుపరంగానే ఇవ్వచ్చు, ధనం పరంగానే ఇవ్వచ్చు. అలాగా అబాలిషన్ అంటే ఏంటి, లేబర్ బాండెడ్ లేబర్ అంటే ఏంటి, అలా ప్రతి ఒక్కొక్క పదానికి
ఇంకా మరికొందరు మాట్లాడారు. వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా విధించడం జరిగింది. ఆ ఫైన్ 2000 వరకు వేయడం జరుగుతుంది. అంటే ఫైన్ కూడా కంపల్సరీ వేయాలన్నమాట. శిక్షతో పాటు 3 సంవత్సరాలు ఫైన్ కూడా వేయాలా. ఒకవేళ ఎవరైనా కార్మికుడు అంటే మనం యాక్ట్ని రద్దు చేసినారు, ప్రొహిబిషన్ ఆఫ్ బౌండెడ్ లేబర్ యాక్ట్, అది ఇప్పుడు ప్రస్తుతం మనకు లేదు. 1976 నుంచి ఎవరు నిర్బంధంగా కార్మికుల చేత పనిచేయించడానికి వీలు లేదనమాట. ఆ విధంగా చేస్తున్నట్లయితే వారికి అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేసి అప్పిచ్చేసి వాళ్ళ చేత పని చేయించుకోవటము, నిర్బంధంగా వడ్డీ కూడా ఆ పనిలో నుంచి చెల్లించుకోవటము, ఈ విధంగా అసలు చెల్లించకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. దానికి కూడా సెక్షన్ 18 ప్రకారము వారికి కూడా 3 సంవత్సరాల పనిష్మెంటు, అదేవిధంగా 2000 వరకు ఫైన్ వేయాలి. అది కూడా కంపల్సరీ ఫైన్ వేయాలి. కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా ఆ విధంగా కార్మికుల్ని ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజేష్, న్యాయవాదులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న అనారోగ్య సమస్యలు గుర్తించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డాక్టర్ రంగదీప్తి తెలిపారు. వాకాడు పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాకాడు పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల చదువుతున్న విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ద్వారా డాక్టర్ రంగదీప్తి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. డాక్టర్లు పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగదీప్తి మాట్లాడుతూ విద్యార్థులకు బరువు, ఎదుగుదల, హిమోగ్లోబిన్ పరిశీలన, తల బరువు, ఛాతీ కొలతలు వంటి వాటిపై పరీక్షలు నిర్వహించామన్నారు. ఎనిమికి ఉన్న విద్యార్థులకు వైద్యం అందిస్తామని తెలిపారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం గూడూరు, నెల్లూరు ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని ఆమె వివరించారు. అంబేద్కర్ గురుకులంకి ఆర్బీఎస్కే స్క్రీనింగ్ కొరకు వచ్చాము. ఏఎన్ఎంస్ అందరూ కూడా ఏఎన్ఎంస్, అలాగే సూపర్వైజర్ గారు, హెచ్పి గారు, ఇంకా మా హెల్త్ అసిస్టెంట్ విద్యాలయ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అలాగే ఏఎన్ఎంస్తో పాటు ఎంపీహెచ్పీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే పిల్లల యొక్క అంటే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది అన్నది స్క్రీనింగ్ ద్వారా మేము కనుక్కుంటున్నాము. వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని దీన్ని మేము ఆఫీస్కి మా పై అధికారులకి రిపోర్ట్ ఆన్లైన్ ద్వారా రిపోర్ట్. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సలోమి, సూపర్వైజర్ సరోజనమ్మ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అండగా ఉంటానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మెంబర్స్గా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఎస్సీ మహిళగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా తోడుంటాను. ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఫైట్ చేస్తాను. అలాగే ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా అధికారులు కూడా పోలీస్ స్టేషన్లో కానీ అలాగే కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా నాతో పాటు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గతంలో ఎక్కువ ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీకి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అందరికీ తోడుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ అన్యాయం జరిగినా కొంచెం సపోర్ట్ చేసి కేర్ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు. 2 రోజుల క్రితం తన సోదరి బేబీ భార్గవి తహసీల్దార్కు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని, కుటుంబ విషయాలను 10 మందిలో పెట్టి నా పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా చేశారని అయోధ్య బాలచంద్రే అన్నారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, దానికి సంబంధించిన పత్రాలు నా వద్ద ఉన్నాయంటూ ఆయన వివరించారు. కోర్టులో ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారుల సమక్షంలో మీడియా వారి ద్వారా ప్రజలకి తెలియజేసి నా యొక్క నిరుతత్వాన్ని, కుటుంబం యొక్క పద్ధతుల్ని, విధానాలని, గౌరవాన్ని కించపరిచే విధంగా చేసిన దానికి నేను
ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళలాగా మోసం చేసే విధంగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలపడం జరుగుతుంది. మా నాన్నకి నేను, మా పెద్ద చెల్లి వాణమ్మ, బేబీ భార్గవ్ అని ముగ్గురు ఉన్నాము. వాళ్ళు చెప్పినట్టుగా నేను, బేబీ భార్గవ్ మాత్రం కాదు, ముగ్గురు ఉన్నాము. మా నాన్న 1991 చనిపోయాడు. ఆ తర్వాత మా కుటుంబ పరిస్థితి నిండా అధ్వానంగా ఉండేది. భూములు ఉన్నాయి, అప్పుడే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి అప్పుడే పునాది పడినట్టుగా ఈ ప్రచారంలో ఉండేట్టుంది. అదే ప్రకారం చేయాలనుకున్న ఉద్దేశంతో ఉన్నారు. అప్పుడు మేము ఆర్డీఓ గారికి నోటీసు పంపించాము. దాని విధులు ఏం చేసి నాకు ఆన్లైన్ మాత్రం ఆపాడు. ఈ ల్యాండ్ టైటిల్ పాస్ పుస్తకాలు మార్చే విధానాన్ని ఆపినాడు. ఇటువంటి చర్యలు చేసుకుంటున్నారు. అప్పుడే మేము ఆర్డీఓ గారి మీద పర్సనల్గా కేసు వేయాల్సింది హైకోర్టులో. మేము అది మిస్టేక్ చేసాం, కేసు చేయకుండా. ఇది వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆన్లైన్లో ఆగడం జరిగింది. ఇది వచ్చేసి మళ్ళీ 2024లో వచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారు అప్పుడు వచ్చేసి ఏంటంటే నరసింహారావు గారు ఎంఆర్ఓ ఉన్నారు. అప్పుడు వైసీపీ నాయకులు, మా ఊరు వైసీపీ నాయకుడు కిరణ్ వాళ్ళ ఆధ్వర్యంలో లంచాలు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసి ఏంటంటే నా భూమిని సాగు చేస్తున్న భూమిని ఆపినారు. ఇది నిజంగా మామూలుగా ఉత్తర్వులు మేరకు నేను నమ్మి ఆగినాను. కానీ వచ్చేసి కోర్టు లీవుల్లో ఉంది, కోర్టు ఉత్తర్వులు లేవని చెప్పి మనకి వకీల్ ద్వారా తెలిసింది. కానీ అప్పుడు కూడా వచ్చి కోర్టు ఉత్తర్వులు నాకు ఇవ్వలేదు. నాకు మే 31 సామాన్యుల సమస్యలకు సమాధానం తానే నడుస్తున్న సాధకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నాయకులు ప్రార్థించారు. నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆమని గార్డెన్స్ లో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు పూజలు చేశారు. ఈ పూజల్లో నాయకులు మల్లికార్జున యాదవ్, సుందరరామిరెడ్డి, కృష్ణారెడ్డి, జమీర్, రవి, ఋషి, అనుదీప్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముడు చల్లగా ఉంటే జగత్తంతా కూడా చల్లగా ఉంటుంది. సామాన్యుడి సమస్యలకు సమాధానం తానై శ్రమిస్తున్న సాధకుడు మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. తండాల్లో డోలి మోత తెలిసిన శ్రామికుడు, వెలుగు చూడని కుటుంబాల్లో చిరునవ్వులు దివ్యలు వెలిగించిన నావికుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి వైరల్ ఫీవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి అలుపెరగకుండా సామాన్యుడి సమస్యల కోసం పోరాడుతున్న మా నాయకుడు తిరిగి ఆ జర్నీ విజయవంతంగా సాగించాలని కోరుకుంటూ పత్తేకాన్పేటలోని వీర ఆంజనేయ స్వామి గుడిలో జనసేన శ్రేణులన్నీ కూడా పూజలు సలపడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తేనో, ఒక విజయవంతమైన దారిలో ప్రయాణిస్తుంటేనో పెద్దవాళ్ళు చెప్పినట్టు దిష్టి తగలడం కామన్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దృష్టి కూడా పోయి విజయవంతంగా రాష్ట్రాన్ని సుభిక్షమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజలకి పని చేసి పెట్టడంలో ర్యాంకులు వేసుకొని మరీ ముందుకు వెళ్లే కూటమి ప్రభుత్వ నాయకుల్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సత్కరించారు.
కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. ఉభయ తాతలుగా అల్లం రమణయ్య, విజయలక్ష్మి కుమారుడు అల్లం సాయి నరేష్ యాదవ్, సాయి వాణి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్ల పని కాదు తర్వాత ఆహారం తర్వాత చెప్పాడు బాబా. కోటమ్మ తల్లి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నటువంటి అల్లం రమణయ్య గారికి దీనబంధువుగా మనందరి దృష్టిలో నిలిచిపోయిన ఆయనకి ఆయన సంతానం సాయి రామ్ నరేష్, శ్రీమతి సాయి వాగ్దేవి, వాణి చిరంజీవి, దేవాంశ్, శ్రీయాంశ్, అల్లం రమణయ్య, విజయలక్ష్మి గారు కూడా ధన్యులు. ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాలుగా జరిపిస్తూ దిగ్విజయంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి కవితమ్మ గారు దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతలే అనకుండా వాళ్ళే స్వయంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం దీనికి ఎంతో చేయూత కలుగుతుంది. అదేవిధంగా మనం కూడా మన శాయశక్తిలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్బంధ వెట్టి చాకిరీ చేయిస్తే శిక్షలు తప్పవు. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. అనారోగ్య సమస్యలు గుర్తించేందుకే వైద్య శిబిరాలు. వాకాళ్లోని గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటా. సూళ్లూరుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. నెల్లూరులోని ఆమని గార్డెన్స్ లో కొలువై ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంతో పూజలు చేసి స్వామివారికి మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.